పిల్లలందరికీ నమస్కారం. చిన్నపిల్లలకు హాయ్. నేను మీ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రిటిక్స్ అండ్ క్రేవింగ్స్. సో ఇవాళ నేను గుంటూరు వాళ్ళు ఉంటే మీకు తెలుసు కదా, ఫినిక్స్ మాల్ బాగుంటుంది కదా. కమెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. సరే, అయితే ఫినిక్స్ మాల్లో మూవీ అయిపోయింది. ఇంకా సరే అని బయటకు వస్తుంటే నా కళ్ళు ఒక హ్యాండ్ బ్యాగ్ స్టోర్ షాపర్ స్టాప్ ఉంది గాయస్. దాని మీద కళ్ళు పడింది. హ్యాండ్ బ్యాగ్స్ చూసుకుని, మీకు తెలుసు కదా ఆడపిల్లలకి షాపింగ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ యాక్సెసరీస్, బ్యాగ్స్, చెప్పులంటే ఎవరికైనా కాదంటారా? ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నాకు కూడా కొన్ని క్రేవింగ్స్ వస్తాయి. క్రేవింగ్స్ అంటే క్రేవింగ్సే కదా, కొంచెం షాపింగ్ కూడా చేయాలని క్రేజ్ ఉంటుంది. సో వెళ్ళి షాపింగ్ చేద్దామని చెప్పి మా వారిని తీసుకెళ్తే అక్కడ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది కొని అంటే మా వారు, ఇప్పటికే 3 బ్యాగులు కొన్నావు కానీ వాడావా అన్నారు. అప్పుడే గుర్తుకొచ్చింది 3 బ్యాగులు కొన్నా కానీ వాడలేదని. సో ఇప్పుడు అది కొన్నిస్తే నన్ను మార్చేస్తాడేమో అన్న డౌట్తో వద్దని సైలెంట్గా వచ్చేసి ఆకలేస్తుందని డైలాగ్ చెప్పా. సో క్రేవింగ్స్కి వచ్చేద్దామా? ఈ క్రిటిక్స్ రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఆకలేసింది గాయస్. మూవీ అయిపోయిన తర్వాత పాప్కార్న్, పెరి పెరి ఫ్రైస్ ఎంతసేపు తిన్నా కొంచెం ఆకలిస్తుంది కదా. సో క్రేవింగ్స్ ఇంకా తీరలేదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇది ఫస్ట్ అవుటింగ్ కాబట్టి మూవీ అయిన తర్వాత సరేలే ఒక మంచి రెస్టారెంట్లో వెళ్ళి తిందాము అనుకున్నాము క్రేవింగ్స్ తీర్చుకోవడానికి. సో అట్లా మేము ఒక మంచి రెస్టారెంట్ అనుకొని వెళ్ళాము. దట్ ఈస్ దిల్సే నాకు వర్తా కాదా అనేది మీరే చెప్పండి గాయస్. మీరు ఎవరైనా వెళ్ళుంటే కమెంట్ చేయండి, ఓకేనా? లైక్ చేసి కమెంట్ చేయండి. నాకు మీ రెస్పాన్స్ కూడా తెలియాలి కదా, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు. సో దిల్సేకి వెళ్ళాము. మేము ఆర్డర్ ఇచ్చుకుంది మొగలాయ్ బిర్యానీ. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళ గ్యాస్ మీ ఇంట్లో గ్యాస్ ఉందా గాయస్? ఫస్ట్ నాకు అది చెప్పండి. సో రెస్టారెంట్స్ క్లోజ్ అండ్ కొన్నేమో గ్యాస్ షార్టేజ్ వల్ల కొన్ని ఐటమ్సే చేశారు. ఫస్ట్ మేము పాట్ బిర్యానీ అడిగాము, కుండ బిర్యానీ, అథెంటిక్ గుంటూరు కుండ బిర్యానీ అడిగితే అవైలబుల్గా లేదన్నారు బికాస్ ఆఫ్ ద గ్యాస్ షార్టేజ్. కష్టం గాయస్, గ్యాస్ త్వరగా వస్తే బాగుండు, యుద్ధం ముగిసిపోతే బాగుండు. సో మనం కూడా మంచి ఫుడ్ తినచ్చు కదా, వీఆర్ మిస్సింగ్ ఫుడ్ కదా. సో సరే అని చెప్పి ఇంకొక ఐటెం చెప్పమంటే మొగలై బిర్యానీ చెప్పాము. తిన్నాం, ఇట్స్ నైస్. కానీ మాకు చాలా కారంగా ఘాటుగా అనిపించింది. నార్మల్ స్పైస్ తింటాను కానీ నాకు ఘాటుగా అనిపించింది. అంత ఘాటు వద్దు, ఇట్స్ నాట్ ఫుడ్ ఫర్ హెల్త్. సో యా, నేను ఈ రివ్యూ ఇవ్వాలంటే నాకు దీనికి ఈ క్రేవింగ్ ఎపిసోడ్లో నాకు తెలిసి రెస్టారెంట్ యాంబియన్స్ అంతా సూపర్ ఉంది, భలే నచ్చింది. నేను మీకు క్లిప్స్ వేస్తాను చూడండి. బట్ ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి చాలా స్పైస్గా ఉన్నది. స్పైస్ ఫుడ్ తినలేము, మంచిది కాదు హెల్త్కి. సో మనం హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి నేను మొగలాయ్ బిర్యానీకి నేను ఇచ్చే రివ్యూ ఇట్స్ లైక్ 3.5 ఆర్ 3 అంతే. 3.5 అంటే స్పైస్ లెవెల్స్కి 3.5 ఇవ్వచ్చు. బట్ నేను నా స్పైస్ టాలరెన్స్ బాగుంటుంది కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ తినటం వల్లనో ఏమో యాక్చువల్లీ మళ్ళీ మా హస్బెండ్కి కూడా కొంచెం ఘాటుగా అనిపించింది అన్నారు. సో బట్ ఇట్స్ ఘాటు వన్. సో స్పైస్ బాగా వేసారు స్పైసెస్. సో నేను నార్మల్ మొగలాయ్ బిర్యానీ బయట తిన్నప్పుడు వేరే రెస్టారెంట్స్లో నాకు నచ్చింది. బట్ ఇక్కడ బాగా స్పైస్ వేసేసారు, గుంటూరు ఘాటు చూపించుకోవడానిక ఏమో తెలీదు. సో నేను ఒక 3 ఇస్తాను అంతే. బట్ రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది. యా అంతే. మీరు కూడా వెళ్ళి నాకు చెప్పండి మీకు మొగలాయ్ బిర్యానీలో ఏం నచ్చిందో. ఎస్, మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రిటిక్స్ అండ్ క్రేవింగ్స్. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను. దానికి మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వీడియోకి, మా ఇంట్రడక్షన్ వీడియోకి చాలామంది లైక్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ వ్యూస్ కూడా వచ్చినాయి, థ్యాంక్ యూ.
అండ్ ఫస్ట్ వీడియో అది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ అఫీషియల్ వీడియో. రివ్యూ వీడియోస్ స్టార్ట్ అవుతున్నాయి. మూవీ రివ్యూస్ ఇస్తాను, రెస్టారెంట్ రివ్యూస్ ఇస్తాను, అండ్ మదర్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్.